స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయంలో మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. అదేదనగా మన జీవితాలలో అనేక మారులు ఓటమి వలన ఓటమి చవి చూసినటువంటి విధానాన్ని బట్టి మన హృదయము నొచ్చుకున్న సందర్భాలు, బాధపడిన సందర్భాలు అనేకములు కనపడతా ఉన్నవి. ఈ ఓటమినకు గల కారణం గ్రంథం నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమనగా యేసు ప్రభువు యాయీరు తోటి ఈ విధంగా మాట్లాడుతా ఉన్నాడు. యాయీరు గృహము నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుణ్ణి బాధ పెట్టవద్దని చెప్పినప్పుడు యేసు ప్రభు, విశ్వాసముంచుము, నీ కుమార్తె చనిపోలేదు, నిద్రించుచున్నదని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఏడవద్దు, ఆమె మాత్రం నిద్రించుచున్నది అని చెప్పి యాయీరు కుమార్తె యొక్క చెయ్యి పట్టుకొని లేపి ఉన్నాడు. అనగా ఆ సందర్భంలో దేవుడు ఓటమిని అంగీకరించటం లేదు. యాయీరు కూడా చెప్తా ఉన్నాడు, ఓటమిని అంగీకరించవద్దు, నీ కుమార్తె నిద్రించుచు ఉన్నది అని. కాబట్టి నేను మీ అందరికీ ఏమని తెలియజేస్తూ ఉంటున్నానంటే, ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మనం ఎంత మాత్రము ఓటమిని అంగీకరించకూడదు. ఎప్పుడైతే ఓటమిని అంగీకరించకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచుతామో మన జీవితాలలో గొప్ప విజయాలను చూస్తూ ఉంటామని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉంటున్నాను. మీ జీవితాలలో ఓటమి వలన బాధపడుతూ ఉంటున్నారా? ఓటమి వల్ల ఎన్నోసార్లు దుఃఖిస్తూ, ఎన్నోసార్లు మీ యొక్క హృదయాలు నొచ్చుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉండవచ్చును. కానీ మనము ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసము విడువక మనము ఆయన యేసు ప్రభువునందు నమ్మిక ఉంచుతామో దేవుడు మనకు విజయాన్ని చేకూరుస్తాడు. దేవుడు మనకు స్వస్థత అనుగ్రహిస్తాడు. దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడని మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.